బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. జీవితంలో ఏ సంఘటన జరిగినా మనం మన జీవితాల్లో చూసినా కూడా చిన్నపాటి పొరపాటు కూడా ఎప్పుడు జరుగుతుందంటే భావోద్వేగాల మీద పట్టు లేకపోవడం వల్ల, విచక్షణ లేకపోవడం వల్ల, ఆ టైంలో జరిగిన కొన్ని ఎమోషన్స్ వల్ల పెద్ద పెద్ద నేరాలు కూడా జరిగిపోతాయి. తాజాగా మనం కరీంనగర్లో చూసాం. అలాంటి ఎన్నో సంఘటనలు వెలుగులోకి వచ్చేవి రానివి వింటూనే ఉన్నాం. తీవ్రంగా తయారవుతున్న ఈ సమాజం గురించి వాళ్ళు మాట్లాడబోతున్నాం. మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ చాలా విషయాలపై చక్కటి అవగాహనతో చాలా మెచ్యూర్ సూచనలు ఇస్తూ వచ్చిన మోటివేషనల్ స్పీకర్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ రజిత గారు ఆవిడ పడ్డ కష్టం నుంచి కూడా బయటికి రావడానికి ఇప్పుడు ఒక అద్భుతమైన ప్రాసెస్ని మొదలు పెడుతున్నారు. దట్ ఈస్ ఆల్ అబౌట్ ఛాంపియన్స్. సో అన్స్టాపబుల్ ఛాంపియన్స్ గురించి కూడా మాట్లాడదాం. రజిత గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ వన్స్ అగైన్ అండి. థ్యాంక్ యూ స్వప్న. లాస్ట్ టైం ఐ థింక్ ఈ ఇష్యూ జరిగినప్పుడు విమెన్ డ్రెస్సింగ్ గురించి మనం మాట్లాడాం. చాలామంది దే టుక్ ఇట్ ఇన్ ద రైట్ లైట్. ట్రూ. సో ఆఫ్ కోర్స్ యువర్ పెయిన్ కంటిన్యూస్. నెవర్దెలెస్ మీరు అన్స్టాపబుల్ ఛాంపియన్స్ అనే కాన్సెప్ట్ ఏంటి అసలు? బికాజ్ లైఫ్ ఆల్వేస్ త్రోస్ ఛాలెంజెస్ అండ్ నాకంటే బాగా ఎవరికీ తెలీదు. నా లైఫ్ ఉదాహరణ చాలామందికి తెలుసు. నా లైఫ్తో పాటు రెజొనేట్ అయ్యేవాళ్ళు చాలామంది ఉంటారు. అవును, జీవితం ఎన్ని దెబ్బలు, ఎన్ని అడ్డంకులు, ఎన్ని పెద్ద పెద్ద లారీస్, ఎన్ని పెద్ద పెద్ద వస్తాయి హడిల్స్ వచ్చినప్పుడు. అలాగైతే మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎంత ట్రాఫిక్ జామ్ అయినా నువ్వు ఓర్పుగా సహనంగా ఉండి ఎలా వెళ్తావో ట్రాఫిక్ జామ్స్లో, అలాగే లైఫ్లో కూడా యూ షుడ్ బి అన్స్టాపబుల్. అంతే కదా. నువ్వు కార్ అక్కడే వదిలేసి బండి అక్కడే వదిలేసి ఉంటున్నావా అసలు అన్నట్లే కదా. ఎలాగోలా యూ స్నీకింగ్ అండ్ పీకింగ్ అండ్ యూ ఆర్ మేకింగ్ యువర్ వే అండ్ గో. అవును. సో నా ఉద్దేశం ఏంటంటే 2 ఆప్షన్స్ టు స్టార్ట్ దిస్. నన్ను డివైన్ పిలిచాడు అని 100 వీడియోస్లో చెప్పారు. రజిత మైనంపల్లి ఇస్ వెరీ ఫెమిలియర్ విత్ సుమన్ టీవీ. సో ఎక్కడ కనిపించినా సుమన్ టీవీ రజిత మైనంపల్లి అనే స్టేజ్కి అయితే వచ్చింది నా పేరు. ఓకే, రజిత మైనంపల్లి పర్సనల్ ఛానల్ ఉన్నా కూడా ఐ డోంట్ నో సమ్హౌ అలా వచ్చింది. సో ఆ కాలింగ్ ఉన్నది 2 ఏళ్ల క్రితం ఎందుకు వచ్చింది? ఈ సంఘటన జరగకముందు నేను అడగంది. ఇక్కడ నా ప్లాట్ఫామ్లో మీడియంగా చేసుకుంటున్న దాన్ని వెన్ ఐ గాట్ ఎ కాల్ అన్నప్పుడు ఎందుకు అడిగినప్పుడు ఇన్సిడెంట్స్ జరిగినాక అప్పుడు పర్పస్ అర్థమైంది. ఎక్కడ బయటికి పోయినా మీరు కంబ్యాక్ కావాలి అని నన్ను అడగటం అంటే, ఎప్పుడు కానీ గోల్ అంటే ఏంటంటే గోల్ కోసం నువ్వు నిజంగా కష్టపడక్కర్లే. గోల్ నెరవేర్చడానికి నీ పర్పస్ ఏంటో నీకు రోడ్డు వేసి ఉంటుంది. ఆ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ఆ సిగ్నల్స్ని పట్టుకోగలగాలి. నేను డ్రాప్ అయిపోతున్న ప్రతిసారి సిగ్నల్స్, నేను ఎక్కడ పోయినా అలా ఒక 10 మంది వచ్చి హగ్ చేసుకొని ఏడ్చేసి, మ్యామ్ మీరు కంబ్యాక్ అవ్వాలి, మీ వల్ల మేము స్ట్రాంగ్ అయ్యామంటే ఇది సిగ్నల్. దేశ విదేశాలు, నేను అమెరికా పోయినా అంటే ఇట్ ఈస్ రజిత ప్లీజ్ డోంట్ గివ్ అప్ అని నాకు ప్రతిసారి ఒక మనిషి రూపంలో చెప్తున్నది డివైన్. సో దెన్ ఇట్ ఈస్ నాన్ సెన్స్. ఎందుకు అంటే నేను గివ్ అప్ ఇవ్వడానికి ఒక్క నిమిషం పట్టదు. ఎందుకంటే మంచిగా అనిపిస్తుంది నా బిడ్డతో మాట్లాడుతూ ఉండటం. ఎందుకంటే షీఈ్ విత్ మీ రైట్ నౌ. రైట్. సో కానీ తను ప్రౌడ్ అవ్వాలి. ఇప్పుడు నేను గివ్ అప్ ఇస్తే కూడా తను బాధపడుతుంది. నా వల్ల మా అమ్మ ఆగిపోయింది. 20 ఏళ్ళ జర్నీ తను చూసింది నన్ను. బికాస్ ఆఫ్ మీ షీ స్టాపింగ్, షీల్ గెట్ హర్ట్ మోర్ దెన్ ఎనీబడి ఇన్ దిస్ వరల్డ్. అంతే కదా. అమ్మ మళ్ళీ బాగా అయిపోయిందనే చూస్తుంది. అది దాన్ని ప్రౌడ్ చేయాలి ఫస్ట్ పాయింట్. అండ్ సొసైటీ నా మీద నిలబెట్టుకున్న ఒక నమ్మకాన్ని నేను జీవించాలి. దట్ పర్పస్, మై పెయిన్ హ్యాస్ బికమ్ బిగ్గర్ పర్పస్ నౌ. అదే ఆల్రెడీ నా ప్యాషన్ ఇలా అందరికీ మోరల్ సపోర్ట్ ఇవ్వాలి, నేను ఎలా వచ్చాను, నేను ఎంత స్ట్రాంగ్గా అయ్యాను అని ఆల్రెడీ చెప్పేదాన్ని. అందుకే నేను చాలా కనెక్ట్ అయ్యారు. కానీ వాళ్ళ ముందు ఇంకొక ఎక్స్పెరిమెంట్ పెట్టాడు నాకు. చూడు ఇప్పుడు చూపిస్తుంది. అలా ఆయన నమ్మకాన్ని, ఇప్పుడు మనం పిల్లలు తల్లి తండ్రి పెట్టుకున్న నమ్మకాన్ని పిల్లలు తీసేస్తే తల్లిదండ్రి బాధపడతారా పడరా? డెఫినెట్లీ. దేవుడు నా మీద, దేవుడు అమ్మ నాన్న ఆది దంపతులు దేవుళ్ళే ఎనీ రిలీజన్లో. వి కన్సిడర్ దెమ్ యాజ్ అబ్బా అమ్మ, రైట్? అమ్మా నాన్న ఆది దంపతులు పార్వతీ పరమేశ్వర్, వాళ్ళు పెట్టుకున్న నా మీద నమ్మకాన్ని అదే నేను చెయ్యాలి కదా. డెఫినెట్గా ఐ కాంట్ నెగ్లిజెంట్. అండ్ మీకు స్వతహాగా ఒక గిఫ్ట్ ఉంది రజిత గారు. నేను చూశాను కదా, ఫ్యూ టైమ్స్ ఐ ఇంటర్వ్యూడ్ యూ, టాక్డ్ అబౌట్ సో మెనీ థింగ్స్ ఆఫ్లైన్ ఆల్సో. మీకు చాలా హ్యూమన్ అప్రోచ్ ఉంది.
అంటే మనకి మామూలుగా మాట్లాడితే ఎక్స్ట్రీమ్గా మాట్లాడితే థియరిటికల్గా అందరు కనెక్ట్ అవుతారు. ఓకే, స్త్రీ సాధికారత అంటాం. ప్రాక్టికల్ అప్లికేషన్లో చాలా వస్తాయి, గ్రే ఏరియాస్ ఉంటాయి. వాటన్నిటిని ఛేదించగలిగే ఒక చక్కటి విశ్లేషణ అందించడం అంటే అది ఒక అందరికీ చేత కాదు. మీరు జీవితం చూశారు, లైఫ్ చూశారు, మీరు భారతీయత చూశారు, విదేశాలు కూడా చూశారు, అన్నీ చూసిన ఒక ఎక్స్పీరియన్స్తో మాట్లాడతారు. కాబట్టి ఐ థింక్ విచ్ ఇస్ వై యూ షుడ్ కమ్ బ్యాక్ యాజ్ అన్స్టాపబుల్. దట్స్ వాట్ యు ఆర్ ద వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ అండ్ జయ మీరు ఇట్లా నన్ను మోటివేట్ చేసి దట్స్ వాట్ వెన్ ఐ వాజ్ ఇన్స్పిరేషనల్, నౌ యూ గైజ్ ఆర్ ద మోటివేటర్స్ అలాంగ్ విత్ వ్యూవర్స్. సో అందుకని ఇలా కాదు, నన్ను అందరు చూస్తున్నారు, నేను వాళ్ళని చూడలేకపోతున్నాను, కనెక్ట్ అవ్వలేకపోతున్నాను. సో ఐఎమ్ స్టార్టింగ్ వన్ బ్యూటిఫుల్ కమ్యూనిటీ త్రూ అన్స్టాపబుల్ ఛాంపియన్స్. ఎమోషనల్ మాస్టరీ మీద, ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటే కంట్రోల్ ప్యానల్ ఫర్ అవర్ ఆల్ ద థింగ్స్, అవునా అనే ఒకే ఒక ఉద్దేశంతో ఎమోషనల్. అండ్ ద గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు మంచి రోజు అని నేను లాంచ్ చేస్తున్నాను, అది మీ ద్వారా. అండ్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఇన్ మై లైఫ్ ఆల్సో. ఐఎమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. వీఆర్ ఆల్సో సో ప్రౌడ్ టు బీ విత్ యూ హియర్ టుడే రజిత గారు. ఎస్, అందుకనే నేను మీరు అనగానే లేదు ఇప్పుడు నా వాయిస్ ఇంకా ఎక్కువ అవసరము అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఎమోషన్స్ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి విల్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఎమోషన్స్ ఎట్లా కంట్రోల్ ప్యానల్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక థాట్ క్రియేట్స్ ఎమోషన్స్, ఎమోషన్స్ క్రియేట్స్ యాక్షన్స్. ఎస్ ఆర్ ఎస్? ఎస్, డన్. సో మీకు చిన్నప్పుడు గుర్తు తెచ్చుకోండి, మన అమ్మ వెరీ ఫస్ట్ టీచర్, అమ్మ నాన్న టీచర్స్ అయితే మాట్లాడుతున్నప్పుడు అరే మన పెద్దమ్మ వస్తుంది, లేకపోతే పెద్దనాన్న వస్తాడు, లేకపోతే మమ్మ వస్తుంది, ఎంత మంచిగా ఇట్లా చేసింది తెలుసా, మనకు హెల్ప్ ఎంత మంచిగా తెలుసా, థాట్ పెట్టింది అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో. అసలు మా అక్క ఎలా చేసింది తెలుసా, మా చెల్లె ఎలా చేసింది వాళ్ళు అనుకుంటున్నారు. నీకేం పడింది? థాట్. దట్ క్రియేటెడ్ ఎమోషన్ ఏంటి? లవ్. అవును, హ్యాపీ. అరే దట్ లేడీ క్రియేటెడ్ మంచిగా మైండ్లో. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మీ యాక్షన్ ఏంటి? మంచిగా. వాట్ యుల్ షో? హ్యాపీనెస్, గుడ్ రిలేషన్ విత్ ఆ చిన్నమ్మనో పెద్దమ్మనో మామనో ఎవరో. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక రకంగా చెప్తా. ఒక జనరల్గా మనం మాట్లాడుకుంటే అత్తగారు వాళ్ళ సైడో లేకపోతే ఎవరో ఒకళ్ళు నచ్చని వాళ్ళు ఉన్నారు, ఈవెన్ అమ్మగారు సైడ్ వాళ్ళు, వాళ్ళ గురించి డిస్కషన్ అవుతుంది. అమ్మో మా ఆడపడుచు అయితే తల తినేస్తుంది, మా అత్త నానమ్మరా ఒక్కసారి మిమ్మల్ని ఎత్తుకోలేదు, అమ్మా ఆడపడుచు అయితే ఆమె అయితే మొత్తం మన ఇంట్లో అన్నీ తీసుకుపోయేది, ఇట్లా చెప్పింది, మన మీద ఏడుస్తుంది, ఇట్లా చెప్పింది. వాళ్ళు అనుకుంటున్నారు, చెప్పని కూడా చెప్పలేదు. థాట్ ఏంటి? థాట్ పడింది, మొలక పడింది. ఎమోషన్ ఏంటి? హేట్రెడ్, కోపం, యాంగర్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వచ్చినప్పుడు నీ బిహేవియర్ ఏంటి? అక్కడ నుంచి ఆపరేట్ అవుతాం. అబ్సల్యూట్లీ. సో ఇప్పుడు చేసే ఏ యాక్షన్స్కైనా ఎమోషన్స్, నీ థాట్ వాజ్ ద రీజన్. అవును. సో నౌ ఎన్ని రోజులు ఈ జనరేషనల్ ట్రామాని మనం ముందుకు తీసుకెళ్దాం? ఎక్కడో తప్పు కదా. break వేయాలి. ఏమన్నా అన్నావంటే మా అమ్మ నాన్న అట్లా పెంచిండ్రు, వాళ్ళదైంది, నేను ఇలా ఉన్నాను, ఓకే డన్ ఈజ్ డన్. నౌ ఈ సొసైటీని ఎట్లా, ఇప్పుడు పిల్లల్ని అడిగితే కూడా ఏముంది ఇంట్లో కొట్లాడుకుంటున్నారు, పెళ్ళొద్దు, ఓకే వీళ్ళ ఎమోషన్స్ వాళ్ళకే రావట్లే, అరుస్తున్నారు, కొట్టుకుంటున్నారు, తిడుతున్నారు, అండ్ పిల్లల్ని జబర్దస్తి. ఎమోషన్స్ ఆర్ నాట్ కంట్రోల్. అరే పిల్లలు బానిసలు కాదు, నీ ఎమోషన్ నీకు అప్పుడు ఎప్పుడు అవ్వలేదు, నువ్వు పిల్లల్ని చేస్తున్నావు. అవును. సో దట్స్ వై ఎమోషన్స్ ఆర్ నాట్ ఇన్ కంట్రోల్. ఎవ్రీబడి ఈజ్ నౌ నీ ఎమోషన్ని, నీ బత్తమీజ్ని, అంటే నువ్వు చేసే ఇర్రెసిస్టెంట్ యాక్ట్స్ని భరించే ఓపిక ఎవరికి లేదు. అందుకని ఈ గొడవలు, ఇల్లులు, ఇదంతా పిల్లలు రెబల్, ఎవ్రీబడి ఈజ్ రెబల్ ఇన్ ద సొసైటీ. సో నౌ ఇట్ ఈస్ అ హై టైమ్ టు కంట్రోల్, టు మేనేజ్ యువర్ కంట్రోల్ అని అస్సలు చెప్పను. డోంట్ సప్రెస్ యువర్ ఎమోషన్స్, ఎక్స్ప్రెస్ ఇన్ ఎ బెటర్ వే. ఇన్ ఎ బెటర్ వే. అది ఇన్ ఎ బెటర్ వే. మనకున్న బాధలు అంటే ఆపుకోమంటారా మేడం? చచ్చినా ఆపుకోవద్దు. మనం ఇక్కడికి వచ్చింది జస్ట్ మనం అన్నీ క్లియర్ చేసుకోవడానికి, మన పాత కర్మలు ఇంకా నువ్వు కూడబెట్టుకోవడానికి రాలేదు. సో హౌ టు క్లెన్స్ దట్ కర్మాస్ అలాంగ్. ఇప్పుడు ఏం కొత్త బ్యాడీ పెట్టుకోకుండా ఎలా మన ఎమోషన్స్ని బ్యూటిఫుల్గా, మన మనీని నువ్వు తాగుడుకు వాడచ్చు, మంచి పనికి వాడచ్చు, అలాగా ఎమోషన్స్ని మంచిగా వాడచ్చు, చెడుగా వాడచ్చు. టు కన్స్ట్రక్ట్ యువర్ లైఫ్, కన్స్ట్రక్ట్ సొసైటీ, టు డిస్ట్రక్ట్ యువర్ లైఫ్, టు డిస్ట్రక్ట్ సొసైటీ. నువ్వేం చేస్తావు? లెట్స్ హ్యావ్ ఎ కాన్షియస్ అండ్ అవేర్నెస్ లైఫ్. దాని మీదే ఈ
ఈ కమ్యూనిటీ Community అండ్ ఉండబోతుంది. ఎమోషనల్ మాస్టరీ ప్రోగ్రామ్స్. హోప్ యూ లైక్ ఇట్. ఇట్స్ బ్యూటిఫుల్. వి విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో దిస్ ఈస్ Rajitha ఫ్రమ్ garu. పాయింట్ ఆఫ్ వ్యూ టు, అండ్ దిస్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ మీ బికాస్ మనం అందరం త్వరగా ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కలవబోతున్నాం. వెరీ సూన్ రజిత గారు. థ్యాంక్ యూ డియర్. యా, అండ్ ఐఎమ్ ష్యూర్ ఇది చాలా మందికి అవసరం అండి. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మాట్లాడబోయే టాపిక్ కూడా ఇంచుమించు అలాగే అనిపిస్తుంది నాకు. ఈ కొన్ని సంఘటనలు వింటే ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ అంటే వాళ్ళ భావోద్వేగాల మీద వాళ్ళకి విచక్షణ పట్టు లేకపోవడం వల్ల జరుగుతున్న ఘోరాతి ఘోరమైన నేరాలు. ట్రూ. ఉదాహరణకి జరిగిన సంఘటన అంటే భర్త ఉండగా ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉండడం ఆవిడకి. వాళ్ళిద్దరూ కలిసి భర్తని కడతేర్చి, ఆ సంఘటన నిజంగా అసలు నమ్మశక్యంగా లేదండి, సినిమాలో చూస్తే కూడా నమ్మవు. అతని మృతదేహం అక్కడ ఉండగానే భార్య ఇలాంటి అశ్లీల చిత్రాలు చూడడం, అలాంటి వైపరీత్యం ఉన్న భార్యని భర్త కనుగొనకపోవడం, అతనికి తెలియకపోవడం, అంటే ఇంతటికి పాల్పడతారని అనుకోరు కదండి ఎవరు. సో దీన్ని ఎలా చూడాలి రచిత గారు? చూస్తే ఇలా మానవ సంబంధాల మీద నమ్మకాలు పోతున్నాయి. 100%. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఎ గాసిప్, ముచ్చట పెట్టుకునే సింపుల్ క్రిమినల్ కేస్ కాదు. అవును, ఇట్ ఈస్ సంథింగ్ బిగ్గర్ దాన్ దట్. అంటే మోరల్ వాల్యూస్ కొలాప్స్ అవుతున్నాయి మన సొసైటీలో అనడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. సో కాబట్టి మనం ఇప్పుడు ఆ చర్చ మీద ఏదో వ్యూస్ కోసం మాట్లాడేదైతే కాదు ఇది. జనరల్గా నేను కొన్ని ముందట్లో అవాయిడ్ చేసేదాన్ని, బట్ దాని తర్వాత ఎప్పుడు మాట్లాడినా వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ నెక్స్ట్ అవ్వకుండా అయ్యేలాగా ఈ థాట్ ప్రాసెస్ ఏం జరుగుతుందని మాట్లాడుకోవడానికి యాజ్ ఎ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ ఐ విల్ టేక్ ఎ స్టాండ్ ఆన్ దిస్. సో ఇంతకుముందు ఎంత బాధాకరం అంటే అది వింటున్నప్పుడు చాలా సిగ్గుపడాల్సిన విషయం అయితే ఒక ఉమెన్గా అయితే అవుతుంది. అయితే మెన్ను చేయొచ్చా అంటే ఎవరూ చేయొద్దు. అందుకే ఇంతకుముందు నేను ఉమెన్ ఎంపవర్మెంట్ కోచ్ అంటే కొంచెం అన్న అలా మొగ్గే టైంకి ఈ అవంతరాలన్నీ చూశాక, ఎక్కడ డబ్బుల కోసం కేసులు పెట్టి తిప్పి ఇలాంటివన్నీ కొన్ని మాట్లాడాక నాలో నేను ఇప్పుడు హ్యూమన్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోచ్. అంతేనండి. ఇట్ ఈస్ నాట్ మెన్, ఇట్ ఈస్ నాట్ ఉమెన్ ఎనీమోర్. అంటే అవును, ఎందుకంటే వీఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ. Right, absolutely. So let's take a stand for both the sides. Equal power means equal responsibility also. Absolutely, respect. It is powers అంటే ఏంటి మాట్లాడుకుందాం. సో బేసికల్గా ఎవరో ఇన్నేళ్ల తర్వాత అసలు ఎందుకు జరుగుతుంది, చాలా అవుతున్నాయి కాబట్టికే ఇది ఒక లెసను. ఎవరైతే ఈ ట్రాక్లో ఫాలో అవుతున్నారో 2 రకాలుగా జరిగినవే జరుగుతున్నాయి. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి అందరు చూడకపోవచ్చు, రెండోది ఏంటి అంటే వీళ్ళు ఇలా పట్టుపడ్డారు కదా, మేము ఇలా పట్టుపడకుండా చేద్దాము అనే తెలివితేటలు అవ్వటము. ఇది ఒక ప్రేమ అనుకోవటం. ఒక 15-20 ఏళ్ళు పెళ్ళయిన తర్వాత ఇంకొక ఎఫ్ఐఆర్ వచ్చింది అంటే ఇక్కడ నాకు కనెక్షన్ లేదు, ఎమోషనల్ వ్యాక్యూమ్ వచ్చేస్తుంది. ఒక 15-20 ఇయర్స్ తర్వాత ఏమవుతుందంటే స్వప్న, నో ఎమోషనల్ కమ్యూనికేషన్ ఉండట్లా. సపరేట్ బెడ్రూమ్స్ లేకపోతే సపరేట్ స్లీపింగ్. ఎందుకంటే ఫోన్ హైజాక్ చేసింది మధ్యలోకి. అవును. సెకండ్ వచ్చేసి పిల్లలు, బిల్లులు, బాధ్యతలు, ఒకే రొటీన్. కానీ ఒక మనిషిలో బేసిక్ థింగ్స్ అనేవి ఉన్నాయి. ఆకలి, కడుపుకి, బుర్రకి. యాక్చువల్గా ఆ శ్లోకాలు అవన్నీ పూజలు ఎందుకు చెప్పారంటే, లేకపోతే ఏ రిలీజన్ అన్నా తీసుకో, దట్ ఈస్ ఎ నాలెడ్జ్ ఆర్ బ్రెయిన్ యాక్టివేషన్. మంత్రాస్ చేయటం వల్ల యాక్టివ్ ఉంటుంది. ఇప్పుడంటే చదువులు వచ్చాయి ఇవన్నీ ఓకే, రాకముందు గురించి గురుకులం ఎందుకుంది? గురుకులం ఎందుకు? బికాజ్ అవన్నీ నేర్పిస్తూ ఉంటే బుర్రని ఎవాల్వింగ్. బ్రెయిన్ ఈజ్ అన్ అమేజింగ్ ఎవాల్వింగ్ ఆర్గాన్. అవును. సో అది ఒక ఆకలి, ఇది ఒక ఆకలి. అలాగే మనకంటూ సెన్సెస్ ఉన్నాయి. అవును. అవునా? బాడీకి కూడా ఒక సెన్స్ ఉంది కదా. నువ్వేంటి ఆకలికి తీయంగానే ఆకలి వచ్చేస్తుంది. ఎక్కడైనా నీకు ఆకలి అవ్వదు, అలా వెళ్తుంటే ఏమొస్తుంది, మిరపకాయ బజ్జీ వాసన వస్తుంది. నీకు ఇక్కడ ఆకలి వేస్తుందా లేదా? అంతే కదా. బిర్యానీ స్మెల్ వస్తుంది, తినా అనుకున్న అసలు ఫుల్ ఉంది పొట్ట అనంగానే ఇక్కడ కిచకిచ అంటది. సో ఇలాగే ఒక మంచిగా ఏదైనా ఎమోషన్ ఇక్కడ ఆల్రెడీ వ్యాక్యూమ్ ఉంది, హంగర్ ఉంది. నో స్కిన్ టచ్, నో లవ్, నో హగ్స్, నో దిస్ రొమాన్స్. హంగర్ ఉంది. దట్ ఈజ్ అన్ ఎమోషనల్ వ్యాక్యూమ్. దాన్ని కన్వర్ట్స్ ఇంటూ ఎమోషనల్ హంగర్. ఏదైతే ఆ వ్యాక్యూమ్ ఉందో అది హంగర్గా మారుతుంది. జనరల్గా మనకి కొన్నిసార్లు మీకు ఇది టాపిక్ ఎందుకు నేను ప్రతి ఎగ్జాంపుల్స్ ఇస్తా అంటే మనకి బాగా అర్థమవుతుంది. కరెక్ట్. ఈ ఒక్కసారి కొంచెము ఎలా క్రాస్ అవుతా ఉన్నాం మనం బౌండరీస్ అని చెప్పడానికి నేను ఇంత తాపత్రయపడుతున్నా. సో ఇలా ఎమోషనల్ మ్యారేజ్ని ఫిక్స్ చేసుకోకుండా ఈ ప్రాబ్లం అయింది. ఎమోషనల్ హంగర్ ఉంది, కరెక్టే.
మ్యారేజ్ని ఫిక్స్ చేసుకోకుండా ఏం చేస్తున్నారంటే వేరే పక్క వైపు చూస్తున్నారు. దే ఆర్ ఫాలోయింగ్ ఇంటూ అదర్ ప్రాబ్లమ్స్. లిటరలీ మనకి చిన్నప్పుడు కథ ఉండేది కదండి, నువ్వు ఎక్కడ పడిపోతే నీ ఇది అక్కడ వెతుక్కోవాలి తప్ప అబ్సల్యూట్లీ చోటుకి పట్ట దగ్గర వెతుక్కోవాలి. సో దాన్ని మనం కొనకి ఎలాగ కన్క్లూజన్ ఇద్దాం చెప్పబోయే ముందు ఇది ప్రేమ అనుకుంటారు. అయితే ఏమవుతుంది, వీళ్ళు మాట్లాడరు, ఉండరు. సో బేసికల్గా లవ్ అనుకుంటున్నది అసలు అది లవ్ కాదు. మళ్ళీ అదేంటి అని అంటే ఇట్స్ అన్ ఎస్కేప్. లవ్ ఈజ్ నాట్ దిస్ పాయింట్ ఆఫ్ ఎ టైంలో ఇట్స్ నాట్ అరే యంగ్ జనరేషన్ అప్పుడు పెళ్ళి అవ్వకముందు పెళ్ళి చేసుకోవాలి, ఎక్కడో అట్లా గంటలు మోగుతాయి, కడుపులో బటర్ఫ్లైస్ పరిగెడతాయి, అలా ఒక సౌండ్స్ వినిపిస్తాయి, అదంతా ఫైన్, ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీబడి. ఇప్పుడు కూడా అవుతుండొచ్చు, కానీ అది అవి కాదు. ఇవేంటంటే ఎమోషనల్ ఎస్కేప్ ఫ్రమ్ యువర్ బోర్డమ్. నీకు బోర్ కొడుతుంది, స్ట్రెస్ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీటన్నిటికీ నీకు ఇక్కడ అటెన్షన్ ఏం లేదు. అదే టైంలో నీకు ఒక చిన్న కన్ఫ్యూజన్ జరగబోతుంది. ఎవరో ఒకళ్ళు సడన్గా నీకు అటెన్షన్ ఇవ్వడం మొదలు పెడతారు. అంటే 20 ఏళ్ల వయసులో మనకి 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చినప్పుడు ఎంత అయిపోయింది, ఇంకేముంటుంది, ఊరికి ఎంతసేపు పొగుడుతురే అనే హస్బెండ్ నుంచి ఒక పర్సన్ నీకు అటెన్షన్ ఇస్తున్నాడు. అండ్ దట్ ఎక్సైట్మెంట్ నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి దాన్ని లవ్ అనుకుంటావు. అండ్ యూ విల్ ఫాల్ ఇన్ టు ద ట్రాప్. అంటే ఇక్కడ ఆఫ్ కోర్స్ ఈ కేసులో అయితే ఇంకా అంతకంటే ఎలా ఎందుకు వెళ్తారు ఎక్స్ట్రీమ్కి? ఈజ్ ఐ టాక్. ఎక్స్ట్రీమ్కి ఎందుకు వెళ్తారు అంటే ఈ యాక్ట్ ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు రిలేషన్షిప్లో ఇలా పడ్డావో, చాటింగ్స్, డిలీటింగ్ కాల్స్, ఎప్పుడైతే ఆ మైండ్ సెట్ని మారుస్తుంది. అవును. ఎందుకు అరే ఇప్పుడు నేను దొరికితే, సో అందుకని ఆ మైండ్ సెట్ దాచడానికి చుప్కే కాల్స్, లేకపోతే డిలీటింగ్ కాల్స్, మెసేజెస్, దాని తర్వాత ఏదైనా బయటికి వెళ్ళి వచ్చి ఎక్కడికి వెళ్ళి అంటే మ్యానిపులేటింగ్ స్టోరీస్, ఇవన్నీ చేయటం అలవాటు అవుతుంది. ఇప్పుడు ఒక దొంగను పట్టుకుని నిన్ను అడిగాడు అనుకోండి, ఏమని, ఏ దొంగతనం చేసావంటే లేదు నేను అసలు అటు పోలే. సో ఇలా కథలన్నీ చెప్తుంటాడు వాడు. సో అది ఏమైతుంది, ఒక క్రిమినల్ మైండ్ సెట్ వీళ్ళకి ఆటోమేటిక్గా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కరెక్ట్ పాయింట్ చెప్పారు. చిన్న చిన్నగా అబద్ధాలు ఆడి కమింగ్ 1 by 1 స్టెప్. బికాజ్ నేను ఎందుకు జరిగింది, మోసము, దగ్గ, ఇలా సమాజం ఎటు, ఇనఫ్. నౌ ఇట్ ఈస్ నాట్ టైమ్ టు టాక్ ఆల్ దిస్. సో లెట్స్ గో 1 by 1 డీపర్. సో అదేం చేస్తారు వాళ్ళు అప్పుడు, ఓకే నేను క్రిమినల్ తెలియదురా బాబు లోపల వాట్ యు ఆర్, ఎప్పుడు వేర్ యువర్ ఫోకస్ గోస్ యువర్ ఎనర్జీ ఫ్లోస్. ఎవరు నీ ఎనర్జీ ఫ్లో అవుతుందో అది గ్రో అవుతుంది. ఇప్పుడు నువ్వు ఒక పేపర్ మీద ఏదైనా పెట్టి కాలుస్తే ఏమవుతుంది, అది మైక్రోస్కోప్ అది ఉంటుంది కదా మనకు, వేడి చిన్నప్పుడు చేసేవాళ్ళం, పేపర్ బర్న్ చేసేవాళ్ళము. సో అలాగా సేమ్ ఏదైనా నీకు శక్తి పెంచే శక్తి ఉంటుంది, కాల్చే శక్తి ఉంటుంది. దానికే అంటారు కదా నల్ల దిష్టి నరుడికి పగిలిపోతుంది అని. సో దిస్ ఆల్ థింగ్స్ ఆర్ హ్యూమన్ హ్యాస్ సచ్ అన్ ఇమ్మెన్స్ పవర్. సో నువ్వు దీన్ని నెగ్లెక్ట్, అదే నువ్వు పాజిటివ్గా కన్వర్ట్ చేస్తే వేరే ఉండేది. ఫోకస్ అంగాని యువర్ హస్బెండ్ ఇంకా మంచి అన్నం వండి పెట్టి మంచి చేసి ఆయనను కొంచెం లైక్ నేను మసాజ్ అయినా హెడ్కి ఇట్లా కొంచెం అంటే మనకు అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా తెలియదు, అవి ఇట్లా తయారవ్వడానికి ఇంకేంటి అనేది కూడా. సో దట్ ఈస్ వీఆర్ నాట్ టాకింగ్ బికాజ్ అలా మొత్తంకి జరగడానికి అందుకే అంట దిస్ ఈస్ కరెక్ట్. అంటే అక్కడ ఏం జరిగినా కూడా టోటల్లీ డినయలే కాదు, రాంగే. ప్రతి ఒక క్రైమ్ జరగడానికి మనం చూస్తే ఏదో ఒక కథనం రీజన్ ఉంటుంది, రీజన్ జస్టిఫై కాదు. సో ఇక్కడ ఏంటంటే నీకు ఈ టైంకి ఇక్కడికి వచ్చింది, పెరుగుతుంది. అయితే క్రిమినల్ పెరిగినాక ఏమవుతుంది, ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎన్ని రోజులు ఈ చిన్న దొంగతనాలు చేస్తా, చిన్న ఎంత రోజులు చేస్తా. నౌ స్లోలీ దట్ కమ్స్ ఇన్ టు అ ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్. ఎలా దొరికితే, మా హస్బెండ్కి దొరికితే ఏం చేస్తాడు, ఎక్స్పోజ్ చేస్తాడు. ఇంకా ఎక్కడో ఏముందంటే నేను చెయ్యొచ్చు, నేను దొరకకూడదు. అదే దొరికితే ఏమవుతుంది, సమాజం ముందు నేను పరువు పోతుంది. పరువు తక్కువ పని చేసినా పరువు పోవద్దు. సో దీనికి ఎవరు, నా భర్తకి తెలిసిన రోజు నన్ను తీసుకొచ్చి నా లైఫ్కి అంతం, అంతే కదా, అది ప్రాబ్లం. అయితే ఆ ప్రాబ్లంని అసలు ఇది తప్పు ఆలోచన కదా, ఏంటి నేను దొరికితే అసలు ఏమన్నా ఉందా, ఫియర్ ఆఫ్ కాన్సిక్వెన్స్ రావడం సూపర్ ఐడియా. భయం నోరు మూసుకొని అరెక్కి రావాలి. అమ్మో ఇదేంటి, ఇదేదో దొరికానంటే నా కథ, నా జీవితం, నా పిల్లలు, అసలు ఏంటి ఇది అని బుద్ధి రావాలి. కానీ అది ఎప్పుడైతే అబ్సెషను, ఆ భయం కాస్త అబ్సెషను
పిచ్చి మీద ఆ ఫిజికల్ అనుకో లేకపోతే ఎడిక్షన్ అనుకో Dopamine గిల్ట్ addiction అంతే అనుకోని కదండి. గిల్ట్ ఇప్పుడు అనుకోనియండి మనకి డ్రగ్స్ లో కూడా ఇదే కదండి. అబ్సల్యూట్లీ వాళ్ళకి ఆ డ్రగ్ పొందడానికి ఎంత ఎంత desperate అయిపోతారో ఎంత దానికైనా తెగిస్తారు ఈ రిలేషన్షిప్స్ అంతే కదా ఇంచుమించు ఒకలా రైట్ చూస్తే. రైట్. సో అలా గిల్ట్ యాడ్ అయినా గిల్ట్ కూడా ఏంటి దొరికితే ఏమవుతుంది ఫియర్ యాడెడ్ విత్ గిల్ట్ ఉమ్. అనేది మనిషి ప్రెషర్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రెషర్ క్రియేట్ అయినప్పుడు నెక్స్ట్ వేరే రకంగా స్టెప్ తీసుకొని విత్డ్రా అవ్వాల్సింది పోయి ఏం చేస్తారంటే అసలు ప్రాబ్లమ్నే ఎండ్ చేస్తే ఎట్లా అయిపోయింది. ప్రాబ్లమ్ ఈజ్ చాలా హస్బెండ్. దారుణం అసలు. సో దెన్ దే విల్ కమ్ ఇన్ టు దిస్ యాక్షన్ టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ అండ్ వాళ్ళ కంట్రోల్ ఉండదు, ఎమోషనల్ కంట్రోల్ ఉండదు. దెన్ దే వాంట్ టు ఎండ్ దిస్. కానీ ఎంత ప్రీ మెడిటేటెడ్ క్రిమినల్ మెంటాలిటీ ఉంటే తను తన ప్రియుడు కలిసి అఫ్ కోర్స్ ఇక దారుణంగా ఇదే అతను స్టెప్ బై స్టెప్ విషయం- జరుగుతాయి స్వప్న. అది- ఎలా అయితే ఆ ట్రాప్లోకి వెళ్ళడానికి ముందు లేకపోతే ఇప్పుడు జరిగే గ్రే డివోర్సులు జరిగే ముందు ఎప్పుడైనా దానికి ముందు కొన్ని ఏళ్ల నుంచి స్టోరీ కుక్ అవుతుంది. అవును. ఇప్పుడు ఒక పర్సన్ వచ్చాడు అంతే. కుక్ అంటే చంపాలని కాదు, డిస్అసోసియేటింగ్ విత్ దట్ పర్సన్. నాకు ఆ పర్సన్ తోటి బంధం తెగిపోయింది. అయిపోయినప్పుడు నువ్వెవరు భర్తను చంపింది మనం అనుకుంటున్నాం. ఆమెకు అసలు భర్తే కాదు, అంతే కదా. ఎప్పుడో డిస్కనెక్ట్ అయ్యాడు. కానీ సమాజం కోసం దేనికోసం ఉంది, ఈ లోపల ఒక టెన్షన్ దొరికింది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది, చంపేశాను. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లవ్వో ఎఫ్ఐఆర్ఓ ఈజ్ నాట్ ఎ కన్స్ట్రక్షన్. అది నీ సమస్యలకు ఎండ్ అనుకుంటున్నావు. నీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి, స్ట్రెస్, ఎమోషనల్ ఎంప్టీనెస్ ఉన్నాయి, వాటన్నిటికీ నువ్వు ఎండ్ అనుకుంటున్నావు. కానీ నీ జీవితం నాశనం అవ్వడానికి అది ఫస్ట్ పాయింట్, మొదటి అడుగు. మీరు ఈ మాట అన్నారు కదా రచిత గారు. ఇప్పుడు అడగబుద్ధి అవుతుంది. ఆ భర్త పోయాడు, ఇప్పుడు ఎక్స్పోజ్ అయ్యి వీళ్ళిద్దరి జీవితాలు నాశనం. అతనికి ఒక జీవితం ఉంటే అతనికి ఒక జీవితం, అతనికి వేరే ఫ్యామిలీ ఉంటుంది. 100%. మొత్తం అందరూ ఇప్పుడు ఇందులో మోస్ట్ విక్టిమ్ ఎవరు? పిల్లలు. ఓకే, ఒకసారి ఆ ఇంట్లో మధుర స్మృతులు జరిగిన ఇంట్లో ఇప్పుడు బ్లడ్ ఉంది. ఒక ఎక్సలెంట్ బ్యూటిఫుల్ లవింగ్ ఇద్దరు చిల్డ్రన్ భర్త భార్య కూర్చొని తిన్నింట్లో ఒక క్రైమ్ సీన్ జరిగింది. అంటే ఎమోషన్స్ అసలు ఏం జరుగుతున్నాయి ఒకసారి మీరు చెప్పండి. అంతే కదా. సో పిల్లలు విక్టిమ్, ఒకళ్ళు జైలుకి వెళ్తారు, ఒకళ్ళు చనిపోయారు. పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు సమాజాన్ని రేపొద్దున ఎలా చూస్తారు? అసలు వాళ్ళ మెంటల్ గ్రోత్ ఎట్లుంటుంది? కొంచెమన్నా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తే ఎట్లా? నిన్ను ఎవడు కనమన్నాడు? అరే నీకు ఇష్టం లేదు మా పెళ్ళి, మనిషి ఇష్టం లేదు, సతాయిస్తున్నాడు, తాగు అనుకున్నాం. ఈయన కాదు, ఈయన కూడా మనకేం తెలీదు. ఎండ్ ఆఫ్ మనం కిందికి వస్తే అసలు ఎలా ఏదో జరిగి ఒక్కటే మాట, వదిలేసి వెళ్ళిపోండి. నచ్చకపోతే విడిపోవడం బెటర్ అంటారు. అరే ఇంత చంపేకంటే నీకెవడు అధికారం ఇచ్చాడు? ఇంకో ప్రాణాన్ని తీసే అధికారం ఇచ్చాడు, నీ ప్రాణం తీసే అధికారం కూడా లేదు నీకు అని మనకు ఎన్నో పురాణాల్లో చెప్పింది. ఆత్మహత్య మహా నేరం, మన సొసైటీ కూడా చెప్తుంది. కానీ రజిత, నాకు ఒకటి అర్థం కాదు. ఈ సెల్ఫ్ జస్టిఫైడ్ మెల్లిమెల్లిగా గడప దాటి బయటికి వెళ్ళడం అనేది స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, అది ఎక్కడి నుంచి వస్తుంది? దైవభక్తి, ఏదో ఒక భక్తి ఉంటుంది. చట్టం అంటే భయం ఉంటుంది చాలామందికి, లేదంటే పట్టుబడిపోతాం, సమాజం ముందు ఏదో అవుతుంది, అది ఉంటుంది. రెండు లేకపోతే డెఫినెట్లీ ఒక దైవభక్తి ఉంటుంది. దేవుడు చూస్తున్నాడు, మన పాపాలు, ఇంత పెద్ద పాపానికి నేను ఒడిగడతానా అని అసలు ఏది లేకపోవడం లేకపోవడానికి ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోన్ని చాలా ఎక్కువ హ్యాండిల్ చేస్తున్నాం. ద బిగ్గెస్ట్ అంటే దాన్ని ఎంత వాడాలి, ఎలా వాడాలి అని తెలియకపోవడం వల్ల వచ్చే ఫోన్ రాంగా, సోషల్ మీడియా రాంగా, నో. దాంట్లో చూసి అసలు నా జర్నీ, నేను 22 ఏళ్ళకి నా పెళ్ళైనప్పుడు, మా అత్తయ్య మామయ్య చనిపోయినప్పుడు, 2 పిల్లల్ని పెట్టుకొని ఉన్నప్పుడు ఏదో ఎక్కడో నాకు తెలియదు, గుర్తుకు లేదు, సందీప్ మహేశ్వరి అని నార్త్లో ఉంటాయి కొన్ని ఇలాగే పాడ్కాస్ట్లు చూసి ద వే ఐ ఎవాల్వ్డ్, దిస్ ఇస్ రజిత ఈరోజు ఇక్కడ ఉంది. అది నేను కన్స్ట్రక్టివ్ వాడుకున్నాను. కానీ నువ్వేం చెప్తున్నావు? ఫోన్ నో. కాకపోతే మనం చూసేవేందంటే అది చూసిన కొద్దీ డోపమైన్ హిట్. ఎఫ్ఐఆర్, వీళ్ళు ఒక నలుగురిని చూపించి వీళ్ళు ఎఫ్ఐఆర్ చేసుకున్నా జస్టిఫై చేసుకుంటున్నారు. దాన్ని మనం సోషల్ మీడియా కూడా మంచిగా ప్రొజెక్ట్ చేస్తున్నాము. ఓకే, మేము కూడా చెయ్యొచ్చు. కానీ నీకు వదిలేసి చెయ్యొచ్చు అనే కామన్ సెన్స్ పనిచేస్తలేదు. నీకు అవ్వ కావాలి, బువ్వ కావాలి, నీ పరువు పోవద్దు, నీకు అన్నీ అందాలి. దీనికి అంటే నేను చాలా ఇలాంటి సామెతలు ఎందుకు చెప్తా అంటే మన వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. గుమ్మిలో ఒడ్లు గుమ్మిలో ఉండాలి, బిడ్డ మాత్రం బాగుండాలి. నీ పరువు పోవద్దు, నీకు సుఖ సంతోషాలు ఇలాంటివి కావాలి. ఎట్లా కుదురుతుంది? నీ బౌండరీస్, ఇవన్నీ జరగడానికి 2 కారణాలు. ఒకటి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడము, దాని కింద మోరల్ వాల్యూస్ లేకపోవడం. అది
ద బిగ్గెస్ట్ రూట్ కాజ్ ఏంటంటే అసలు చేసేది వరస్ట్ పని ముందు, దానికి నువ్వు ఇంకొక ప్రాణాన్ని తీసి నాకు అడ్డు అనుకోవడము అంటే చాలా ఎక్కువైపోయింది. ఆమెలో ఇన్సేన్ ఒక హ్యుమానిటీ అనేది లేదు, అందులో ఒక రాక్షసత్వం ఎంటర్ అయిపోయింది. అందుకే ఆ చిన్న చిన్న వాటితో వస్తుందని చెప్పా. నాకు అది నచ్చింది. ఇప్పుడు చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు, పెద్ద దొంగతనం చేస్తుంటే ఎవరైనా పట్టుకుంటే నువ్వు వచ్చింది దేనికి? దొంగతనానికి. నువ్వు తీసుకెళ్ళు, లేదు పట్టుబడితే తప్పించుకొని వెళ్ళు. నువ్వేం చేస్తావు? నేను పట్టుపడితే అనే భయంతో ఆయనను చంపుతావు. దొంగలు చంపుతారా లేదా కొంతమంది వచ్చినప్పుడు? బికాస్ ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్. సేమ్ యాక్ట్ ఇక్కడ కూడా అంతే కదా, ఫియర్ ఆఫ్ ఎక్స్పోజర్. సో ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ అ హై టైమ్. బట్ వన్ థింగ్ ఐ కెన్ టెల్, ఏ రాంగ్ అడుగు వేసే ముందు మీ లైఫ్ కన్స్ట్రక్షన్ కాదు ఇలాంటి అడుగులలో, అది జీవితం అంతమే. ఎన్ని రోజులైనా ఇలా పట్టుపడడం ఖాయం. ఇక్కడ పట్టుపడకుండా ఎవరైనా ఉన్నారు అనుకున్నా కూడా అక్కడ పట్టుబడతారు, ఫస్ట్ పాయింట్. బట్ ఇంకొకళ్ళ ప్రాణాలు తీసే అధికారము మీకు లేదు, అది మగ కానీ ఆడ కానీ. ఇక్కడ హ్యూమన్స్ అని మాట్లాడదాం మనం. అయితే మనకు భార్య చంపింది ఎందుకంటే భార్య పుట్టుక తీసుకునేది కాదు కాబట్టి మనం కొంచెం తట్టుకోలేకపోతున్నాం. చాలా అసహ్యము, బాధ, ఒక రకమైన బరితెగింపు అనే పదాలు రావటం అయితే వస్తుంది. అంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఎందుకంటే మనం నర్చరర్, మనము గివర్ కదా, మనం ప్రాణం. ఆవిడకి ఏమీ అవేర్నెస్ ఉన్నట్లేదు కదా అదే వాచింగ్ పోర్న్ వీడియోస్ ఆఫ్టర్ అది అబ్సెషన్ కిందకి వెళ్ళిపోయింది. ఇంకా అందులో ఉండే సింప్టమ్స్ లో ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు మీడియంగా ఉన్నారనుకోండి, దెల్ బీ కాన్షియస్. అసలు ఎప్పుడు పెట్టుకోకుండా ఉండటం ఒకటి, స్టార్టింగ్ బౌండరీ. ఇప్పుడు ఈ ప్రాబ్లం ఉంది, నువ్వు బౌండరీ అట్రాక్షన్ అవ్వకుండా ఉంటుందా? అంతే కదా. 60 ఏళ్ళలో కూడా అట్రాక్షన్ అవుతుంది. అందుకే 60 ఏళ్ళలో కూడా వృద్ధాశ్రమంలో పెళ్లి చేసుకుంటున్నారు. నేను కొన్ని వీడియోలు చూస్తున్నాను. అట్రాక్షన్ ఈజ్ కామన్, యాక్షన్ ఈజ్ యువర్ చాయిస్. అంతే కదా. యాక్షన్ ఈజ్ యువర్ చాయిస్ అండ్ యువర్ చాయిస్ బేస్డ్ ఆన్ ద కాన్సిక్వెన్సెస్. ఏం జరుగుతాయి, నా జీవితం ఎటు పోతుంది? నేను ఇప్పుడు నీకు ఒక బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్లు కనిపిస్తున్నాయి, నీకు ఎక్కడ పోవాలా? నువ్వు ఏం ఎక్కుతున్నావు? బండి ఎక్కుతున్నావు, కారు ఎక్కుతున్నావు, నువ్వు ఎక్కడ పోతావు? నిన్ను తీసుకెళ్ళి ఎక్కడో కొండ మీదకి వెళ్ళి దూకేసే బండి ఎక్కుతున్నావు అని తెలిసి ఎక్కితే ఎవడేం చేస్తాడు? సో ఇవన్నీ చాలా, అంటే నిజంగా మీరు అన్నట్టు చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. అది గ్రాడ్యువల్ గా ఎంటర్ అయినప్పుడు ఇంతవరకు వెళ్ళదని అనుకుని ఎంటర్ అయిపోతారు చాలా మంది. బట్ నో ఇట్ విల్ టేక్, వెళ్ళే వరకే ఇది నువ్వు ఒక్క అడుగు నువ్వు వేస్తే జీవితం జస్ట్ ఇట్లా వెళ్ళిపోతావు, కాలు జారింది అంతే. స్కీ డైవింగ్ ఉంటుంది కదా అట్లా, వితౌట్ ఎనీ ట్రైనింగ్. చాలా చాలా దురదృష్టకరం రజిత గారు. చాలా నాకు పిల్లల మీద ఎంత బాధేస్తుందంటే అసలు. అంటే ఇలాంటి వాళ్ళు ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, చాలా జరుగుతున్నాయి ఇప్పుడు, చాలా జరుగుతున్నాయి. అంటే ఎఫ్ఐఆర్స్ అనేది ఇవన్నీ చాలా జరుగుతున్నాయి. ప్లీజ్ జస్ట్ వేకప్ కాల్, దిస్ ఇస్ హైట్స్. మీకు నచ్చలేదా? చూసే ప్రతి ఒక్కళ్ళకి మీకు నచ్చలేదు ఈ జీవితం, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడండి, నాకు నీ దగ్గర నుంచి ఇది కావాలి అని. భార్య భర్త దగ్గర నుంచి, భర్త భార్య దగ్గర నుంచి మాట్లాడండి, టాక్. లేదు అంటే కౌన్సిలింగ్, లైఫ్ కోచెస్ దగ్గరికి వెళ్ళండి, రండి, మీకు పుణ్యం ఉంటుంది. వర్కౌట్ అవ్వలేదు సెపరేట్లీ, డివోర్స్ అని పెద్ద పదాలు వాడను, ఓకే, లివ్ యువర్ ఓన్ లైఫ్స్. అరే పెళ్ళి దాటి కూడా లైఫ్ ఉంది, నీ సొంతంగా నువ్వు బ్రతకగలిగే లైఫ్ ఉంది. పిల్లల్ని చూసుకుంటూ బతకొచ్చు, సమాజానికి ఏమైనా చేసుకుంటూ బతకొచ్చు, నీ ఓన్ పర్సనాలిటీ డెవలప్మెంట్ చేసుకుంటూ బతకొచ్చు, నాలెడ్జ్తో బతకొచ్చు, దేవుడు చెంతన బతకొచ్చు, ఎన్ని ఉన్నాయి. యూ గోయింగ్ టు ద గుడ్ డైరెక్షన్స్. ప్లీజ్ ఇట్లాంటి డార్కెస్ట్ పాత్ని ఎన్నుకోవద్దు, పెద్ద అగాధంలో మీరు పడొద్దు, మీరు కన్న పిల్లల్ని కానీ మీ అమ్మ తల్లిదండ్రులను కానీ పడేయొద్దు అనేది నా మనవి. నేను చాలా సీరియస్గా కూడా చెప్తున్నాను. మొత్తానికైతే చాలా ఇంకా తేరుకునే ప్రయత్నంలో ఉన్నాం. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఒక్కటి జరిగినా మీరు అన్నట్టు జన్మనిచ్చే ఆడది అని చెప్పుకుంటాం కాబట్టి, జన్మ తీసేసి స్త్రీలు ఇలాంటి క్రైమ్స్ చేసినప్పుడు తట్టుకోలేము. దుర్మార్గుల్ని చంపబోయి నువ్వే దుర్మార్గం అవుతున్నావు. అవును, మన అమ్మవారు చంపింది ఎప్పుడు రాక్షసుల్ని చంపింది, బట్ నువ్వే రాక్షసి అయితే ఎట్లా? చాలా వెరీ వెరీ అన్బిలీవబుల్ అండ్ ఇట్ ఈస్ ట్రూ. సాడెస్ట్ థింగ్. తప్పకుండా రజిత గారు, ఐ థింక్ ఇప్పటి నుంచి అయినా ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూరుకుపోయో లేకపోతే అటువైపు వెళుతున్న వాళ్ళు ఉంటే ఒక్కసారి అలర్ట్ అవ్వాలి, దయచేసి అలర్ట్, కమ్ బ్యాక్. చాలా కౌన్సిలింగ్స్ చేశాను, బ్యూటిఫుల్ ఉమెన్ ఉన్నారు, నాకు ఇలా అవుతోంది, ఇది రాంగ్ కదా అని నన్ను అప్రోచ్ అయితే కౌన్సిలింగ్ 6 to 7 సెషన్స్లో, టుడే మార్నింగ్ ఆల్సో ఐ గాట్
వన్ బ్యూటిఫుల్ మెసేజ్. బికాస్ ఆఫ్ యువర్ కౌన్సిలింగ్ ఐఎమ్ జస్ట్ లివింగ్ ద బెస్ట్ లైఫ్. సో ప్లీజ్ వీఆర్ హియర్ మీకు చెయ్యి అందించడానికి ఉన్నాము. మీరు తప్పుదారి పడకండి, అది ఒక్కటే నా రిక్వెస్ట్. తప్పకుండా రజిత గారు మంచి మాట చెప్పారు అండ్ చాలా రియలిస్టిక్గా విశ్లేషించారు ఇవాళ సంఘటన. వేచి చూద్దాం నిజంగా. అంటే ప్రకృతి ధర్మం కూడా ఒకటి ఉంటుంది. దీనికి ఏం పరిష్కారం, ఎవరికి కష్టం ఉన్న వాళ్ళందరికీ కష్టం తీర్చాలని చెప్పి మనం కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఎఫర్ట్స్. ఎందుకంటే ఈ సంఘటన ద్వారా కొంతమంది మారిన మన లైఫ్కి ఒక సార్థకత. మనం ఇక్కడ కూర్చున్నామంటేనే అది మనకి డివైన్ జాబ్. సో వీఆర్ డూయింగ్ గుడ్. ఐ హోప్ మీరందరూ కూడా మమ్మల్ని సమర్థిస్తారని. థ్యాంక్ యూ.